భరతమాత రాజ్యాంగ స్వరూపమేనని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన భరతమాత విగ్రహం ఊరేగింపులో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. రేపు భరతమాత మహాహారతికి గవర్నర్తో పాటు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఇక బడ్జెట్లో సర్కారు బడులకు నిధులు పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నిధులు ఇవ్వబోమని చెప్పారు బండి సంజయ్. కొత్త రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు బండి. విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని బస్తీల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్, టాయిలెట్స్ క్లీనింగ్ మెషిన్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలకు బడ్జెట్ పెంపు అంశంపై పెద్దలతో చర్చిస్తానని చెప్పారు కేంద్ర మంత్రి. మౌలిక వసతులు మరింతగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మూతపడుతున్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పాఠశాలల్లో సిబ్బంది లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా పూర్తి సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం కానీ క్లీనింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మౌలిక వసతుల కల్పన కోసము ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాము. కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని ఫోటో ముద్రించాల్సిందేనన్నారు. లేదంటే కేంద్రమే రేషన్ కార్డులు ముద్రించి పేదలకు బియ్యం ఇస్తుందని చెప్పారు బండి సంజయ్. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా క్యాంపింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పారు బండి సంజయ్. కరీంనగర్లో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికలు అయ్యేదాకా కష్టపడాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని చెప్పారు బండి సంజయ్. గెలిచిన తర్వాత ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. RRR రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. అధికారంలోకి రాకముందు RRR రైతుల గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన లక్ష్మణ్ RRR రైతుల పక్షాన కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇప్పటికే RRR భాగానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి 7,104 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా మంజూరు చేసి ఉత్తర భాగం పనులు మొదలు పెడతామని చెప్పి భావిస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క RRR విషయంలో ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది. నిర్మల్ పట్టణ మున్సిపాలిటీ చివరి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రజా జీవితం కోసం రాజకీయాల్లో ఉన్నామన్న విషయాన్ని కౌన్సిలర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ తర్వాత నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దుపై ఏకగ్రీవ తీర్మానం చేశారు సభ్యులు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానంతో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరనుందన్నారు మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చివరి సమావేశంలో ఎజెండాలో భాగంగా నిర్మల్ మాస్టర్ ప్లాన్ అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అంశాన్ని రివైజ్ చేసి దీన్ని సవరణ చేస్తారా, రద్దు చేస్తారా, కొత్తగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి మున్సిపాలిటీలో రెజల్యూషన్ తీసి ఈ రెజల్యూషన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు 125 అడుగుల భరతమాత విగ్రహ ఊరేగింపు నిర్వహించారు ఫౌండేషన్ సభ్యులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత విగ్రహం తరలిస్తున్న ట్రాక్టర్ నడిపారు కిషన్ రెడ్డి. రేపు నెక్లెస్ రోడ్డులో భరతమాత హారతి కార్యక్రమం జరగనుంది.